నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా పార్టీ ప్రభుత్వంలో సమన్వయం కుదరక నిత్యం ఏదో వివాదానికి తెరలేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల అసంతృప్తి హద్దులు దాటుతోంది. ఇవన్నీ చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం లీడర్ల మధ్య క్రమశిక్షణ లోపించిందంటూ సీరియస్ కావడం కొత్త పరిణామాలకు దారితీసింది. ఇప్పుడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా అతి ముఖ్యమైన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఊహించని మార్పులు జరగడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత 4 నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ సమన్వయ కమిటీ రకరకాల కారణాల వల్ల ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. మొదట్లో గాంధీ భవన్లో భేటీ కావాలని భావించిన సభ్యుల టైమింగ్స్ కుదరక వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో మారుతున్న పరిణామాలు, పెరుగుతున్న అంతర్గత విభేదాలతో ఢిల్లీలోనే ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. పదవులు ఆశిస్తున్న నాయకుల సంఖ్య మాత్రం అంతకు డబుల్ త్రిబుల్ ఉంది. ముఖ్యంగా గత 2.5 ఏళ్లుగా మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నాయకులు తమకు పదవి దక్కకపోవడంపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అంతే అసహనంతో ఉన్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో కేబినెట్ నుంచి ఎవరిని తొలగించినా పార్టీకి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని అటు పార్టీ భావిస్తోంది. ఇటు విశ్లేషకులు కూడా అదే మాట చెప్తున్నారు. అయినప్పటికీ డ్యూటీ సరిగ్గా చేయని ఒకరిద్దరు మంత్రులపై వేటు తప్పదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ఒకరిద్దరు ఎవరా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు కొందరు సీనియర్ మంత్రులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే సమాచారం కూడా గాంధీ భవన్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంతటి ఉత్కంఠ మధ్య అధిష్టానం కేబినెట్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆగస్టు 2వ వారంలో రెడ్డి, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో కేబినెట్ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక రెండో అంశం, పార్టీ నాయకుల్లో రోజు రోజుకు లోపిస్తున్న క్రమశిక్షణ. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మందుల శామ్యూల్, కవంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు పబ్లిక్ గా కామెంట్స్ చేయడం అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తమ అంతర్గత విభేదాలను పార్టీ వేదికలపై కాకుండా వీధి పోరాటాలుగా మార్చడంపై కాంగ్రెస్ హైకమాండ్కు వరుస ఫిర్యాదులు అందాయి. ఈ ఢిల్లీ భేటీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏమాత్రం సహించేది లేదని కమిటీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడే నేతలకు చెక్ పెట్టేలా, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. దీనివల్ల రేవంత్ వర్గంగా చెప్పుకునే నేతలపై చర్యలుంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మూడో మెయిన్ టాపిక్, నామినేటెడ్ పదవుల రగడ. ఇటీవలే తెలంగాణలోని 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగిసింది. వాటితో పాటు ఇతర ఖాళీగా ఉన్న బోర్డులు, సంస్థలకు కొత్త చైర్మన్లు, డైరెక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇక్కడే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అసలు సమన్వయ లోపం బయటపడింది. గతంలో పనిచేసిన కొందరికి మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని భావించారంట రేవంత్ రెడ్డి. దీనికి పీసీసీ చీఫ్ అడ్డం పడ్డారంట. పాత వారిని పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడిన కొత్త నిరుద్యోగ నాయకులకు, కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ విధంగా ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ పంచాయతీ చివరకు హైకమాండ్ దాకా వెళ్ళింది. దీనిపై కూడా హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. ఏదేమైనా 4 నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎట్టకేలకు ఢిల్లీ వేదికగా జరగడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు సమసిపోతాయా, లేక కేబినెట్ మార్పులతో కాంగ్రెస్లో మరో కొత్త తుఫాను చెలరేగుతుందా అనేది వేచి చూడాలి.